నో యువర్ క్లయింట్ అని కేవైసీ ఏదో పెట్టేసి అది కూడా ఏం తేల్చకుండా ముగించడం ఇది. అంటే నువ్వు ఏ బాధ్యత నీకు లేదు. యు ఆర్ నాట్ ఆన్సరబుల్ రెస్పాన్సిబుల్ టు ఎనీథింగ్. నువ్వు చెప్పిన దానికి కూడా అనేది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఓవర్ ది స్టేట్, హక్కు ఉంది అన్నట్టు, ప్రజలదే బాధ్యత అయినట్టు నిన్ను ఎన్నుకోవడం అనేది. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని చాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేయడం. మీరు అదే కాదు, ఎన్నికలు ముందుకు వచ్చేసేది ఆ పుట్లో రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 17లోనూ ఎప్పుడు అనౌన్స్ చేశారు, మేము వస్తే 2000 చేస్తాం. మరి నీకు లేదా ఆలోచన? అప్పుడైనా ఇమ్మీడియట్ అరే ప్రతిపక్ష నాయకుడు అన్నాడు అన్నారు కదా. 2018 తర్వాత అప్పుడు మొదలు పెట్టి ఆ తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో 2000 అనేది అది చేసి అంటే 2 నెలలు ఇస్తాడు. నేను ఇచ్చాను కదా అంటాడు అప్పుడు వచ్చేసేసి. అలాగే రేషన్ కార్డుల పెంపు 5-6 నెలల క్రితం వరకు ఆయన వచ్చేంత వరకు 39 లక్షలే ఉన్నాయి. ఏది ఎన్నికలకు ముందు కరెక్ట్ జనవరికో ఫిబ్రవరికో అప్పుడు పెంచాడు. 39 లక్షలది 50 లక్షలు 45 లక్షలు 50 లక్షలు జనవరి ఫిబ్రవరికి ఎట్లా అవుతాయి? అంతమంది ఎలిజిబిలిటీ ఎట్టుకునే వాళ్ళు ఎట్లా వస్తారు? లేదు. ఆయన కండిషన్ సప్లైలో జగన్మోహన్ రెడ్డి గారేమో అర్హత ఉన్న వాళ్ళకు శాచురేషన్ బేసిస్ మీద జల్లెడబట్టి మరీ వెంటాడి ఇస్తే ఈయన జల్లెడబట్టి తీసేసే వాళ్ళని తీసేసి 1 కోటి మందికి 10 మందికో, 1 కోటి మంది 50 లక్షల మంది ఉంటే 100 మందికో 10 మందికో ఇట్లా ఇచ్చేసి ఇదిగో నేను ఇచ్చాను. అది కూడా ఎప్పుడు లాస్ట్ సీజన్ అయిపోయే టైంకు, సో దట్ నేను అన్నీ చేశానని చెప్పడానికి. ఇంత ఓపెన్ గా బ్లాటెంట్ గా బరి తెగించి కంటిన్యూస్ గా నేను మోసం చేయగలను అనుకోవడంతో పాటు 2-3 సార్లు మోసం కూడా చేశాడు కాబట్టి మళ్ళీ ఆ ధీమా పోయినట్లే అనుకుంటే నాకు ఈరోజు ఇది కనిపించింది. ఇక్కడ ఎక్కడ 1 కోటి మందికి ఉపాధి అని. ఎప్పుడు ఇది? 1999లో. దీంట్లో కూడా ఉంది 5 ఏళ్లలో 35 లక్షల ఇళ్ళట. 99 ఈనాడులో బ్యానర్. అప్పుడు రామోజీరావు ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు. ఎన్టీఆర్ను పొడిచేసి ఫస్ట్ ఎలక్షన్స్ 4 ఏళ్ళు ఎన్టీఆర్కి వచ్చిన పదవి తాను అనుభవించి 99లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 కోటి మందికి ఉపాధి, 35 లక్షలకు ఇళ్ళు, 35 లక్షల ఇళ్ళు కట్టించాడా? ఈయన లెక్కలుగా చూస్తే ఈ వేళకు అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు 14-19 మధ్య ఈయన నేను కట్టించాను చేశానంటే నిజమైతే 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. ఈరోజు 66 లక్షల మంది పెన్షన్లు ఎందుకుంటాయి నిజంగా ఈ తెలంగాణ సరిగా చేస్తే? అంటే ఈయన చెప్పిన సూపర్ 6 అనేది ఏ 60,000 మందికో 6 లక్షల మందికో డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి పథకాన్ని బట్టి కొంతమందికి అప్లై చేసి తుత్తుతో చల్లేసి ఇదిగో నేను చేశానని చెప్తారు. ఈనాడులో బ్యానర్ హెడ్డింగ్లు వస్తాయి, జ్యోతిలో వస్తాయి, వాళ్ళ మీడియాలో వస్తుంది, చేసేసినట్టు చూపుతారు. అది ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత. ఈరోజు మళ్ళీ ఈ అబద్ధపు హామీలు ఎత్తుకొని వచ్చాడు. సేమ్ పెన్షన్లు 3,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో పక్క ఆయన ఆ రోజు అన్నది రాగానే చేసిండొచ్చు 3,000 రూపాయలు, కానీ ముందే చెప్పాడు దశల వారీగా. ఎందుకు? కష్టం అనేది తెలుసు కాబట్టి 2,000 నుంచి 3,000 ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా నేను గుర్తు చేస్తున్నా 3,000 నుంచి 3,500 ఏదో 2 విడతల్లో అని చెప్పొచ్చు. చాలా మంది అదే సజెస్ట్ చేశాం. అది డేట్ చెప్పడం ఎందుకు 2 విడతల్లో అంటే, లేదు మనం చేయాలంటే నా అంచనా ప్రకారం ఇప్పుడున్న దాంట్లో అన్ని ఆర్థిక పరిస్థితులన్నీ చూసుకుంటే 28-29కి చేయగలం అనేది ఆయన ఆలోచన. ఈయన రైడర్ ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారిది అంటే కండిషన్ సప్లైలో ఒకటి అయితే ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి అనేది అది ఒక్కటి ఉంటుంది. వెసులుబాటు వస్తే ముందే చేసేస్తారు. వెసులుబాటు వస్తే దానికి ముందే చేస్తారు. వెసులుబాటు ఉంటే అది అవసరము, దానివల్ల పేదల జీవితాలు మరింత మెరుగవుతాయి, లేదా తాను మొదలుపెట్టిన పథకానికి కొనసాగింపుగాను అనుసంధానంగాను ఇది చేయాల్సి వస్తుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటే కూడా ఏమాత్రం వెనుకాడకుండా దాన్ని చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా లక్షల కొల్లలు కనిపిస్తాయి.
ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు కింద అన్ని వేల కోట్లు పెట్టి 17,000 కోట్లు పెట్టి చేసిన, వైద్యంకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఎక్స్పాండ్ చేయడంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటి బాగోగులకు 17,000 కోట్లు పెట్టినా, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఇవి తీసుకొచ్చి కడుతున్నా, అలాగే 8వ క్లాసు వాళ్ళకు ట్యాబ్ ఇచ్చిన, లేదా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా సరే, నేమ్ ఎనీథింగ్, అవన్నీ మేనిఫెస్టోలో లేవు. అమ్మఒడి కింద చెప్పిన 15,000 అది ఇచ్చేసి ఇంకేం నాకెందుకు చేతులు దులుపుకోవచ్చు. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఇవన్నీ చేస్తేనే దీని పర్పస్ సర్వ్ అవుతుంది అనుకుందలే ఇది చేస్తూ వచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. అలాగే ఇప్పుడు పెన్షన్ కూడా అప్పుడు ఇవ్వగలమని అనుకుంటున్నాడు. అనుకోని విధంగా ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకొని మరింతగా ఆదాయం పెరిగితే మేబీ ముందు కూడా ఆయన చేయొచ్చు. దీనికి ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు రైతులకు ఇవ్వాలనుకున్న ఇది కానీ, పేదలు అందులోనూ వృద్ధులు ఎవరైతే అశక్తులో వాళ్ళకిచ్చే దాంట్లో కానీ ఎంత చేసినా తక్కువే. ఆ వర్గాలను పైకి తీసుకురావడానికి, వాళ్ళకి ఆదుకోవడానికి ఎందుకు సమాజం బాధ్యత అది. ఓన్లీ థింగ్ ఇది ఎంత అలవ్ చేస్తుంది మన పరిస్థితి అనేది చూసుకుంటున్నాడు. రైతులు వాళ్ళకు పూర్తి దే డిజర్వ్ ఎంతైనా. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయ్యేదే రిస్కీ దీంట్లో, ప్రకృతి మీద డిపెండ్ అయ్యి చేస్తున్న సాగు. అందుకే ఏం చేస్తున్నాం, ఆ సాగుకు సపోర్టింగ్ సిస్టమ్గా డెవలప్ చేయాల్సినవన్నీ చేశారు. అలాగే దానికి సంబంధించి ఏమొచ్చినా ఒక క్యాలెండర్ పెట్టుకుని వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, అది ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆ సీజన్ ఎండ్ అయ్యేలోగానే ఇవ్వాలి, లేదా ధాన్యం సేకరణలో జీఎల్టీ ఛార్జెస్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. ఇంకోరైతే దానికి గ్రాండ్గా అనౌన్స్ చేసి ఒక స్కీమ్ పెడతారు, బోనస్ కిందనో. మేము కూడా చెప్పాం బోనస్ కింద అనౌన్స్ చేయొచ్చు కదా సార్, ఇది ఎవరికి అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వస్తుంది అడిషనల్గా. దాని 60 రూపాయల బోనస్ అని చెప్పి గ్రాండ్గా ప్రకటించుకోవచ్చు. కానీ ఆయన అట్లా చేయట్లా. మన బాధ్యత చేయగలిగిన చోట చేస్తామన్న చోట చేస్తూ వస్తున్నాడు. ఇన్సెంటివ్ చేయాలి.